ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. వెంకటేశ్వరుని నామము. వెంకటేశ్వర స్వామిని చూడగానే మనకు మొదట కనపడేది ముఖం మీద ఉన్న పెద్దగా ఉన్న నామమే. తిరుమలకు వెళ్ళిన చాలామంది భక్తులు భక్తితో ఈ నామం ధరిస్తారు. అంతటి విశిష్టత కలిగిన నామంకు 2 రంగులుంటాయి. మొదట తెలుపు రంగుతో వై ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు. ఈ తెల్లటి నామాన్ని తిరునామం అంటారు. తిరు అంటే పవిత్రమైన నామం, అంటే చూర్ణమని తమిళములో అర్థం. వెంకటేశ్వర స్వామికి వాడే తిరునామం కర్ణాటకలోని మేలుకోటి అనే క్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన ఆబ్రకం నుండి తెస్తారు. ఈ మేలుకోటి మైసూర్ దగ్గర ఉంది. ఇక్కడ ప్రసిద్ధి పొందిన చలువ నారాయణ స్వామి గుడి ఉంది. ఇక రెండవది మధ్యలో ఉన్న చిన్నగా ఉన్న ఎర్రటి నామాన్ని శ్రీచూర్ణం అంటారు. ఈ శ్రీచూర్ణం పసుపు సున్నం కలిపి పెడతారు. సాంప్రదాయం ప్రకారం వైష్ణవంలో 2 శాఖలు ఉన్నాయి. అవి తెంగలై, వడగలై. తెంగలై వారు నుదురు నుండి ముక్కు వరకు వచ్చి తెల్లటి నామం పెడతారు. వడగలై వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీత నామంగా పెడతారు. ఈ 2 కలిపి వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది. ఈ నామంలో ఉండే 2 తెలుపు గీతలు విష్ణువు పాదాలుగా, మధ్యలో ఉండే ఎర్రటి గీత లక్ష్మీదేవిగా చెబుతారు. ఒక సాంప్రదాయం ప్రకారం విష్ణువుకు లక్ష్మీదేవి విడిగా ఉండడని, అందుకే స్వామివారి తెలుపుగా లక్ష్మీదేవికి ఎరుపుగా కలిసి ఉంటాయి. ఆదిత్యయోగి తిరుమల ప్రతి శుక్రవారం నాడు ఉదయం అభిషేక సేవ అనంతరం స్వామికి ఈ నామం పెడతారు. మరలా శుక్రవారం వరకు ఆ నామం అలానే ఉంటుంది. శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు. అందుకే శుక్రవారం అభిషేక సేవ నిజపాద దర్శనంకు వెళ్ళే వాళ్ళు నామం లేకుండా స్వామిని చూడవచ్చు. నామం ఎలా పెట్టాలి, వేడితో కలిపి పెట్టాలి, పెట్టే సమయంలో ఏ మంత్రం చదవాలి అని పరాశర స్మృతి అనే గ్రంథాలలో విపులంగా వ్రాశారు. విన్నారుగా వెంకటేశ్వర స్వామి నామం గురించి. ప్రతిరోజు మనం వెంకటేశ్వర స్వామిని తిలకంగాను వెంకటేశ్వర నామంగాను పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.